నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ జ్యోతిని. సో ప్రస్తుతం నేను కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ బసవతారకం హాస్పిటల్ ఉంటుంది. ఈ హాస్పిటల్కి వచ్చే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో 2 రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. డాక్టర్ రవీంద్రనాథ్ ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడ ఫ్రీ ఛాయ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు ఎన్నేళ్ళ నుంచి ఉంది, అంతేకాకుండా ఏ టైంకు ఉంటుంది, అసలు ఎన్ని రకాల టీలు ఉంటాయి, ఎంతమంది దాకా వస్తుంటారు డైలీ అనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. నమస్తే బాబాయ్. నమస్తే అమ్మ. ఏం పేరు? నా పేరు సోమయ్య, సోమయ్య. ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ చేస్తున్నారు? ఎన్నేళ్ళ నుంచి ఈ ఫౌండేషన్ స్టార్ట్ అయ్యి ఎన్నేళ్ళు అవుతుంది? ఈ పొల్యూషన్ ఎన్నాళ్ళ నుంచో నాకు తెలియదు. నేను వచ్చి 4 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. 4 సంవత్సరాల నుంచి నేను చేసిన. దానికి ముందు వేరే వాళ్ళు ఉండేనా? అది ఏమంత ఐడియా లేదు మాకు. ఉండొచ్చు, ఇంతకుముందు ఉండొచ్చు, మాకు దానంత ఐడియా లేదు. 4 years నేను ఇక్కడే ఉన్నా. మేము నిజాం క్లబ్ ఎంప్లాయీస్లము. రిటైర్మెంట్ అయిన తర్వాత ఇక్కడ మాకు ఖాళీ ఉంది అంటే నేను ఇక్కడికి వచ్చి జాబ్. ఇది మీకు గవర్నమెంట్ నుంచేనా లేదంటే మీ అంతటా మీరు ఓన్గా వచ్చారా? లేదు, ప్రైవేట్. ఇది డాక్టర్ రవీంద్రనాథ్ పొల్యూషన్ తరఫున పెట్టిండ్రు. ఆ టైంలో ఖాళీ ఉందని ఒక మా ఫ్రెండ్ చెప్తే ఇక్కడికి వచ్చి జాయిన్ అయినాము. ఎన్ని లీటర్ల ఛాయ్ వరకు ఇక్కడ ప్రిపేర్ చేస్తారు? లీటర్ ఏం లేదు. ఇక్కడ పబ్లిక్ ఎట్లా వస్తే అట్లా ఛాయ్ అయిపోయింది అంటే మేము ఫోన్ చేసి తెప్పించుకుంటాం. వాళ్ళు రెడీమేడ్ ఇస్తారు. ఇది కడక్ ఛాయ్ వాళ్ళే సప్లై చేస్తారు. ఓవరాల్గా ఎన్ని బ్రాంచ్లు ఇట్లా ఉన్నాయి బాబాయ్? ఇక్కడ ఒకటి మాసప్ ట్యాంక్, ఒకటి డాక్టర్ రవీంద్రనాథ్ పేరు మీద 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటి మాసప్ ట్యాంక్ మీద ఒకటి. ఎక్కడెక్కడ నుంచి జనాలు వస్తుంటారు, ఎందుకంటే పక్కనే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. అంతేకాకుండా పార్క్కి జాగింగ్కి అనేసి పొద్దున సాయంత్రం వస్తుంటారు. ఇక్కడ ఎలాంటి వాళ్ళు వస్తారు? ఎంతమంది దాకా వస్తారు రోజు? డైలీ 100-150 మంది వస్తారు. దవాఖానకు వచ్చిన వాళ్ళు, పార్కింగ్కి వచ్చిన వాళ్ళు, ఇంతమంది వాకింగ్ చేసిన వాళ్ళు కూడా తాగుతారు. ఇక్కడ కార్లు ఆపేసి వాకింగ్ వచ్చిన వాళ్ళు కూడా తాగుతుంటారు. తాగుతారు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కదా, ఇక్కడ వాళ్ళకు వీళ్ళకు అనేది ఏం లేదు. ఎవరు వచ్చిన వాళ్ళంటే మాత్రం కంపల్సరీ ఛాయ్ ఇవ్వగలుగుతాం. డైలీ 150 లేదు ఎక్కడికి పోవు. అంటే ఇక్కడికి వచ్చి ఇనాగ్రేషన్ ఎవరు చేశారు బాబాయ్? అది తెలియదమ్మా. అసలు ఇది ఎప్పుడైందో అని కూడా మాకు తెలియదు. 21లో నేను వచ్చిన అప్పటి నుంచి నేనే ఉన్నా. సో ఎలా ఉంటుంది జనాల రెస్పాన్స్? ఎలా ఉంటుంది? ఏమంటారు వాళ్ళు? ఏం బీదోలు చా తాగుతుంటారు. ఫ్రీ చా అంటే మామూలే కదా, ప్రతి ఒక్కరు తాగిపోతుంటారు. దానికి ఇంకోనేం చేసుకోము. మేము వచ్చిన వాళ్ళకి లేదంటే ఇచ్చేస్తుంటాము. ఏ టైంకి ఉంటారు? పొద్దున్న ఏ టైంకి ఉంటారు? 8 గంటలకు వస్తాము, సాయంత్రం 6 గంటల వరకు ఉంటాము. చుట్టుపక్కల కూడా చాలామంది మనకి ఎలాంటి సోర్స్ లేని వాళ్ళు కూడా వస్తుంటారు. సో అలా వారి వల్ల ఏమైనా ఇబ్బందులు కలగడం లేదంటే వాళ్ళు సతాయించడం అలాంటివి అది మామూలే కదా. 10 మందిలో ఎవడో ఒకడు సతాయిస్తూనే ఉంటాడు. అందరు మంచోళ్ళే ఉండరు కదా. ఒకడు సతాయిస్తాడు, ఒకడు తాగి వచ్చి లొల్లి పెడతాడు. సరే అనుకుంటే బుక్ అయిపోతాం. మామూలే అది. రోడ్డు మీద వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు ఏదో ఒకడు సతాయించడు ఉంటుంది. దాని గురించి మనం పట్టించుకోము. ఇక్కడ ఉండి కూడా మొత్తం ఫోటోలో కూడా చాలామంది వచ్చి ఉదయం 10 గంటలకు బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తారు. పొద్దున్న 10 గంటలకు. ఏమేమి ఉంటాయి బ్రేక్ఫాస్ట్లో? ఏమో ఖాళీ పులిగోర ఇస్తారు, వడలు ఒకరోజు, లేకుంటే ఇంకోసారి పెరుగన్నం ఒకసారి, వడ ఒకసారి, పులిగోర, అట్లా డైలీ వేరే వేరే ఐటెంలు. అట్లా 365 రోజులు అంటే సంవత్సరం అంతా ఉంటుందా? కంటిన్యూ ఉంటుంది డైలీ 10 గంటలకు. ఆ టైం తెలిసి మేబీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తారుగా. అంటే ఎవరు ఉండని లేకుండా రోడ్డు మీద పోతే పిలిచి ఇచ్చేస్తాం. వాళ్ళకి తెలుసు కదా రోజు ఇస్తామని. ఆ టైంలో వాళ్ళు వస్తారు. టిఫిన్ మామూలు ఛాయ్ ఉంటుంది. టిఫిన్ పెట్టి ఛాయ్ ఇచ్చేస్తాం. అది కూడా ఫ్రీ. అది కూడా మా ఓనరే పంపిస్తాడు. అక్కడ తయారు చేసి ఇక్కడ పంపించేస్తాడు. ఇక్కడ పంచుతాం. ఫుడ్ కానీ ఛాయ్ కానీ ఇంకా అక్కడ నుంచే రావాలి, ఇక్కడ ప్రిపేర్ చేయడానికి లేదు. అక్కడ నుంచి ఇక్కడ గరం చేసి ఇవ్వడమే మా పని. సో డైలీ అనుకుంటే ఇప్పుడు మీరు చెప్పారు 100 మంది దాకా రావచ్చా ఇక్కడికి? 100 మంది కంపల్సరీ.
ఎక్కువ తక్కువ అని లేకుండా ఎక్కువ ఒకసారి ఎక్కువ కూడా వస్తుంటారు, ఎప్పుడో ఒకసారి. అది గ్యారంటీ లేదన్నమాట. 100 మాత్రం ఎక్కడికి పోదు, ఉదయం సాయంత్రం కలిపి. ఏం చెప్తారు బాబాయ్ మా పల్లవి టీవీ ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఇక్కడికి వచ్చే జనం అంటే చాలా మందికి తెలీదు ఇక్కడ ఫ్రీ చాయ్ పెడతారు అనేసి, చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఈ రూట్లో పోయే వాళ్ళకే ఒక 100 మందిలో 50 మందికి మాత్రమే తెలుసు, కానీ మిగతా వాళ్ళకి తెలియదు. ఏం చెప్తారు? అంటే ఒకరికొకరు చెప్పుకొని వస్తుంటారు. ఇప్పుడు రోడ్ ఉంది కదా, చూసుకుంటారు, బోర్డు ఉంది మీద, అవును. బోర్డు చూసుకొని వస్తుంటారు. వచ్చిన వాళ్ళకి మేము ఇచ్చేస్తాం. రవీంద్రనాథ్ గారు వచ్చి మాట్లాడడం చేయడం అలాంటివి ఏమైనా జరుగుతుంటుందా ఇక్కడ? ఆయన వస్తుంటాడు. ఆయన అప్పుడప్పుడు నెలకోసారో 2 నెలలకోసారో వచ్చి ఇట్లా ప్రసాదం లెక్క పంచి వెళ్ళిపోతుంటాడు. ఆయన ఫ్యామిలీతో పాటు వస్తాడు, అంతా అట్లేం లేదు. ఎట్లా అనిపిస్తుంది మరి? మీరు మీ చేతుల మీదుగా రోజుకి 100 మందికి ఛాయలు ఇస్తున్నారు, టిఫిన్లు పెడుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మా పబ్లిక్ సేవ చేయడమే మన గొప్పతనం. మనం సొంతంగా అయితే చేసి ఇవ్వడం మన వల్ల కాగదు. కాబట్టి ఏదో దేవుడు మనకు ఇట్లా ప్రార్థిస్తుంటూ మనకి ఇదే సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే వయసు అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయినా. ఎక్కడ ఇంతకుముందు నిజాం క్లబ్లో కుక్కుని నేను, నిజాం క్లబ్ లగడిపూర్ నిజాం క్లబ్లో వంట మాస్టర్ను. 40 ఏళ్ళు అక్కడ సర్వీస్ చేసింది. రిటైర్ అయినా మా ఫ్రెండ్ ద్వారా నేను ఇక్కడికి వచ్చిన. అయితే హ్యాపీ అమ్మ, హ్యాపీ. ఇంతకంటే ఎక్కువ చేయలేము. అక్కడే 40 ఏళ్ళు చేసినాము. ఓపిక చెయ్యొచ్చు, 3 నెలలు చేసి నెలకు పండుకునేంత అవసరం ఏమి. ఇక్కడ ఏముందంటే హ్యాపీగా ఉంది. ఏదో మనం కూడా ఒక సేవలాగా చేయగలుగుతున్నాం. పబ్లిక్ సేవ చేయాలంటే అందరికి రాదు. చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏజ్లో కూడా మీరు అంటే అంతమందికి సేవ చేస్తున్నారు. మీ ఫ్రెండ్ దయ వల్ల ఇక్కడికి వచ్చి మంచిగా సెటిల్ అయ్యారని చెప్పొచ్చు. అయితే సో విన్నారు కదా, ఎవరైనా ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఒకసారి టీ టేస్ట్ చేయండి. అంతేకాకుండా చాలామందికి ఫ్రీ ఛాయ్ అనగానే ఎలా పెడతారో ఏముందో అన్న ఒక ఆలోచన ఉంటుంది. అట్లుండదు, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మీరు ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మన ఎప్పుడు పొద్దున మార్నింగ్ టిఫిన్స్ అంటే ఈ రూట్లో వెళ్ళే వాళ్ళకి ఎస్పెషల్లీ బసవతారక హాస్పిటల్కి వచ్చే వారికి అయితే చాలా హెల్ప్ అవుతుందని చెప్పవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పులిహోర పెట్టడం, చాయ్ పెట్టడం, మళ్ళీ ఈవినింగ్ టైంలో టీ పెట్టడం, అలాంటి చాలా మంచి విషయం అనే చెప్పొచ్చు. సో ఈ దారిలో ఎవరైనా వస్తే కనుక ఖచ్చితంగా మీరు టేస్ట్ చేయండి, ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. అండ్ ఇది అడ్రస్ వచ్చేసి మన కేబీఆర్ పార్క్ ఆపోజిట్లోనే ఉంటుంది. ఒకసారి వచ్చి విజిట్ చేయండి. కెమెరామెన్ తరుణ్తో జ్యోతి, పల్లవి టీవీ.